పాట్స్లో ఒక ప్లాంట్ మాత్రమే పెరిగే ప్లాంట్స్ లైక్ రోజెస్ కానీ లేకపోతే హైబిస్కస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ వచ్చేసి ఒక్క కొమ్మతో మొత్తం పాట్ కావాలి కదా వాటికి. సో అలాగ పెడతాం అనమాట. దానిపైన మళ్ళీ ఇంకో చిన్న చిన్న పాట్స్ జర్మినేషన్ పాట్స్ పెడతాము. దాంట్లో ఆకుకూరలు కానీ లేకపోతే చిన్న చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ అలాంటివి పెడతాము. సో దానిపైన మళ్ళీ ఇంకా ఒకవేళ స్పేస్ ఉంటేనేమో ఇంకా వాటర్ ప్రొపగేషన్వి ఏవైనా పాట్స్ లేకపోతే అలాంటివి పెడుతూ ఉంటాం అనమాట. ఇది కింద లైన్ సెటప్ ఉంటుంది. అలాగే పైన గ్రిల్కి వచ్చేసి అన్ని పాట్స్ అరేంజ్ చేసుకుంటాము. అవి కూడా ఏవి ఎక్కువ ఎండ ఎలాంటి ప్లేస్లో కావాలో అవన్నీ సెట్ చేసుకుంటాము. అలాగే ఏవి పెద్దగా పెరుగుతున్నదో దానిపైన మళ్ళీ ఇంకో పాట్ అడ్డు రాకుండా అలాగ ఆల్టర్నేటివ్గా సెట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది కొంచెం హెక్టిక్ ఎక్సర్సైజ్ అవుతుంది, బట్ ఇంకా చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా మిగతా మధ్య మధ్యలో ఏంటంటే అటు ఇటు షిఫ్ట్ అవుతుంటాయి. ఆకుకూరలు వేసుకుంటాము, తోటకూరలు, గోంగూరలు అలాంటివి వేసుకుంటాము. ఇప్పుడు ఈ టైం